దేశంలో పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీల వ్యవహారం ఎంత తీవ్రమైన చర్చకు దారితీసిందో మనందరికీ తెలుసు. అయితే తాజాగా నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నేపథ్యంలో ప్రభుత్వం ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ సేవలను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్, యాపిల్ సంస్థలు తమ యాప్ స్టోర్స్ నుండి టెలిగ్రామ్ను తొలగించాయి కూడా. అయితే ఇక్కడ అసలు ప్రశ్నలు ఏంటంటే, కేవలం ఒక అప్లికేషన్ను బ్యాన్ చేయడం ద్వారా పేపర్ల లీకేజీల నెట్వర్క్ను పూర్తిగా అరికట్టడం సాధ్యమేనా? ఈ డిజిటల్ యుగంలో ఆంక్షలను దాటుకొని వెళ్ళే టెక్నాలజీల సవాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా విశ్లేషించుకుందాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరియు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కొన్ని ప్రాథమిక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వైజర్ ఇన్ఫోసెక్ డైరెక్టర్ జితేన్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం కేవలం టెలిగ్రామ్ను బ్లాక్ చేయడం వల్ల పేపర్ లీకేజీలను పూర్తిగా అడ్డుకోలేం. ఎందుకంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే VPN టెక్నాలజీ ద్వారా టెలిగ్రామ్ సేవలను ఇప్పటికీ దేశంలో అందుబాటులో ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్నలు 3 ఉన్నాయి. మొదటిది, డిజిటల్ కమ్యూనికేషన్ కోసం మార్కెట్లో వందలాది ప్రత్యామ్నాయ యాప్స్, ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నప్పుడు కేవలం ఒక యాప్ను లక్ష్యంగా చేసుకోవడం వల్ల లీకేజీల మూలాలను పట్టుకోగలమా? రెండవది, VPNల ద్వారా యూజర్లు తమ ఐడెంటిటీని, లొకేషన్లు మార్చి యాప్స్ను సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నప్పుడు ఇలాంటి సాంకేతిక లూప్ హోల్స్ను అధిగమించడం ఎలా? మూడవది, అసలు సమస్య వ్యవస్థలోని లోపాల లేక సమాచార మార్పిడికి వాడే యాప్స్ లోపాల? దేనిని సరిదిద్దడం ద్వారా లీకేజీలు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది? పరీక్షల పారదర్శకతను కాపాడడానికి అత్యవసర చర్యగా ప్రభుత్వం టెలిగ్రామ్ను బ్లాక్ చేయాలని భావించినప్పటికీ టెక్నాలజీ పరంగా ఉన్న క్లిష్టతలను కూడా గమనించాల్సి ఉంటుంది. కేవలం ప్లాట్ఫామ్స్పై నిషేధాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వచ్చేమో కానీ వ్యవస్థాగతమైన నిఘా, కఠినమైన సైబర్ సెక్యూరిటీ పాలసీలు లేనంత కాలం ఇలాంటి సాంకేతిక సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం సాంకేతికతను ఎలా ఉపయోగించాలనే దానిపై మరింత లోతైన కసరత్తు జరగాల్సిన అవసరం ఉంది. మరి నీట్ యూజీ పరీక్షల లీకేజీల కట్టడికి టెలిగ్రామ్ను బ్యాన్ చేయడం సరైన చర్యనా? VPNల ద్వారా యాప్స్ రన్ అవుతున్న నేపథ్యంలో ఈ నిషేధం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి నిష్పక్షపాత విశ్లేషణల కోసం మన మై రియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.